The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Psalms 34. కీర్తన 34. The first 3 verses we are going to read responsively. మొదటి 3 వచనాలు మార్చి మనం చదువుకుంటాం. Psalm 34, 1, 2, 3. కీర్తన 34 మొదటి 3 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. My soul shall make her boast in the Lord. The humble shall hear thereof and be glad. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. Shall we pray? ప్రార్థన చేస్తాం. Father, we praise thee for extending our days and also for the joy given unto us to enter into thy courts this morning. తండ్రి, మా యొక్క ఆయుష్ను పొడిగించి తండ్రి నీ యొక్క ఆవరణలో ప్రవేశించినట్లుగా మీరు మాకు సహాయపడుతూ వచ్చినందుకు కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. Many people are not having this privilege due to various reasons, but though we are unworthy, out of thy grace thou hast given us this privilege. తండ్రి, వేరు ప్రజలకు ఇటువంటి ఆధిక్యత లేకపోయినప్పటికీ కూడా తండ్రి నీ యొక్క కృపను బట్టి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Lord, before we enter into a time of worship, we are looking unto thee so that thou may prepare our hearts by the ministration of the words of life by the Holy Spirit to offer the due worship unto thy holy name. తండ్రి, మేము ఆరాధనలో ప్రవేశించడానికి మునుపుగా నీ వైపు చూస్తూ ఉన్నాం. తండ్రి, నీ యొక్క వాక్యంలో నుండి నీ పరిశుద్ధాత్ముడే నీ యొక్క జీవం కలిగినటువంటి వాక్యమును తండ్రి మాకు పరిచయం చేయనట్లుగా చేయండి. Lord, we thank thee for every brother, every sister whom thou hast brought into thy house. తండ్రి, ఇంటికి తీసుకుని వచ్చినటువంటి ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Due to various hindrances, many of our dear ones could not come. We are praying for them. Some of them are watching over YouTube. And they also, O Lord, may worship thee in their places. తండ్రి, వేరు తండ్రి ఆటంకాలను బట్టి నీ యొక్క మందిరానికి రాలేకుండా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. Both of us, foolish as we are standing before thy precious people. తండ్రి, నీ అమూల్యమైనటువంటి ప్రజల ఎదుట నిలబడుతున్నటువంటి మేము తండ్రి బుద్ధిహీనమని ఒప్పుకుంటున్నాం. Lord, touch our lips and put the right word in our mouth. తండ్రి, మా యొక్క పెదవులను తాకి సరైనటువంటి మాటలు మీరు మా నోట నుంచండి. As a result of this worship service, we may be sanctified and thy name may be glorified. తండ్రి, ఈ యొక్క ఆరాధన పరిచర్య ద్వారా మేము పరిశుద్ధపరచబడి నీ ఘనమైనటువంటి నామము తండ్రి మహిమపరచబడినట్లుగా చేయండి. As David is writing, all of us together we may magnify the name of the Lord. దావీదు రాస్తున్నట్లుగా మనమందరం కలిసి యెహోవాను ఘనపరచుదామని అంటున్నాడు. We are bringing all of us under the sprinkling of thy precious blood. తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాం. And expecting great things, ascribing all glory unto thee, we do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. ఘనమైనటువంటి సంగతులు ఆశిస్తూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువున అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Psalm 34, truly speaking, it is a gift of David to every one of us. ఈ కీర్తన 34 అనేటువంటిది ఇది దావీదు ఇచ్చినటువంటి ఎంతో శ్రేష్టమైనటువంటి వరము మనలో ప్రతి ఒక్కరికి కూడా. David wrote this psalm, or he is talking about the continual praise in a situation, that is when he was fleeing from King Saul. ఇక్కడ దావీదు యొక్క సౌలు నుండి పారిపోతూ ఉన్నప్పుడు ఎడతెగకుండా చేసేటువంటి స్థితిని గూర్చి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. He is running to take refuge with the Philistines. ఆయన ఫిలిస్తీన్ల దగ్గరికి ఆశ్రయాన్ని పొందడానికి పరిగెడతా ఉన్నాడు. And one side, King Saul with all his power and might, he is haunting David. And at the time of running away from his enemy, to be frank, he is not his enemy, from King Saul, David is writing, let us praise the Lord. ఒకవైపు చూస్తే ఇక్కడ సౌలు తన యొక్క శత్రువు కాకపోయినప్పటికీ కూడా దావీదు నేను తరుముతా వచ్చినాడు తన శక్తి చేత తన బలము చేత అయినప్పటికీ కూడా ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు నేను యెహోవాను స్తుతించెదను సన్నతించెదను అంటున్నాడు. And he came to the king of Gath, the Philistine king Achish. ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి ఆ యొక్క ఆకీషు వద్దకు అంటే ఆయన దావీదు అక్కడికి వెళ్తా వచ్చాడు. And now he is all alone. ఇప్పుడు అక్కడ ఒంటరిగా ఉన్నాడు. Jonathan is not there. ఇప్పుడు యోనాథన్ అక్కడ లేడు. His parents are not there. తన తల్లిదండ్రులు లేరు. His siblings, brothers and sisters are not there. తన సహోదరుడు తర్వాత సహోదరులు ఆయనతో కూడా లేరు. And the people who praised him a lot earlier in 18:7 of 1 Samuel,
That is, David killed tens of thousands of people and Saul killed thousands of people. That applause is not there now. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లుగా దావీదు ఆయన 10,000 మందిని హతమారుస్తూ వచ్చినాడు, సౌలు 1,000 మందిని హతమార్చినాడని ఆయనను గణపరిచినటువంటి వారెవరు కూడా ఇప్పుడు ఆయనతో లేరు. The historic background, if you see in 1 Samuel 21st chapter, from 11 to 15, we can see about this incident. ఇక్కడ దీని యొక్క చరిత్ర, దీనికి ఉన్నటువంటి వెనక చరిత్ర చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ వచనం వరకు దీనికి సంబంధించిన వెనక చరిత్ర అక్కడ ఉంది. So to be true, it is a very difficult situation to praise God. అది వాస్తవానికి చెప్పాలంటే ప్రభువుని స్తుతించడానికి అదెంతో కష్టకరమైనటువంటి సమయము. David was already anointed by Samuel. అదివరకే దావీదు సమూయేలు చేత ఆయన అభిషేకించబడ్డవాడు. Already David has killed Goliath. అదివరకే దావీదు గొలియాతును హతమార్చినాడు. Wonderful exploits he have done. అద్భుతమైనటువంటి ఘన కార్యాలు ఆయన చేశాడు. And after doing so many wonderful things for the Lord, now he is fleeing, he is running away from Saul. దేవుని కొరకే అంత అద్భుతమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు సౌలు నుండి తప్పించుకొని పారిపోతా ఉన్నాడు. Though Achish was willing to give little bit shelter unto David, but the people, the commanders with Achish, they have not agreed for it. ఆకీషు ఈ యొక్క దావీదుకి కొద్దిగా ఆశ్రయం ఇవ్వగోరినప్పటికీ కూడా ఈ యొక్క ఆకీషుని వద్దనటువంటి ఆ యొక్క సేనాధిపతులు దానికి ఇంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. David was afraid for his life. దావీదు తన యొక్క ప్రాణాన్ని గురించి ఆయన భయపడతా వచ్చాడు. Even he feigned madness to disguise his true identity. తన నిజమైనటువంటి గుర్తింపును ఆయన దాచిపెట్టుకొనటానికి ఒక పిచ్చివాని వలె ఆయన నటించినాడు. All these things are written in 21st chapter of Samuel. ఈ సంగతులన్నీ కూడా మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. So in such a situation, is it easy to praise the Lord? Lord, I thank you for this situation. అటువంటి పరిస్థితిలో ఉండి దేవుని ప్రభువా ఈ యొక్క పరిస్థితిని బట్టి స్తుతిస్తా ఉన్నానని చెప్పడం అంత సులువైన సంగత? In verse 1 he is writing, మొదటి వచనంలో రాస్తున్నాడు, I will bless the Lord at all times. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను So అంటున్నాడు. what does it mean? దాని అర్థం ఏంటి? The worship is independent of our circumstances and also situations. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు అవి ఏమైనప్పటికీ కూడా మన యొక్క ఆరాధనాది స్వతంత్రంగా లేక వేరుగా ఉండేటువంటిది. I really wonder how David wrote this psalm. దావీదు ఈ యొక్క కీర్తన ఎలాగూ రాస్తా వచ్చినాడో Even in such a tense situation, not only he is talking about praising and worshiping the Lord, ఆయన అటువంటి భయాందోళన కలిగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని స్తుతించుట ఆరాధించడం మాత్రమే కాకుండా, but see, there are 22 verses in this psalm. ఈ యొక్క కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. And if you see from poetical language, అంటే యొక్క పద్య దాని క్రమంలో కనుక గమనిస్తే, it is known as an alphabetic acrostic. That is, there are 22 letters in Hebrew language alphabets. ఈ యొక్క హీబ్రూ భాషలో అంటే 22 అక్షరాలు అందులో ఉన్నాయి. And there are 22 verses in this psalm. ఈ యొక్క కీర్తనలో కూడా 22 వచనాలు ఉన్నాయి. Each psalm is started with one letter in a sequential way, that is known as, it is an alphabetic acrostic. అంటే ప్రతి కీర్తన లేకపోతే ప్రతి వచనం కూడా ఈ యొక్క హెబ్రీలో ఉన్నటువంటి యొక్క అక్షరాలను అనుసరించి క్రమముగా ఆ పద్య రూపంలో రాయబడతా వచ్చాయి. Each verse begins with a successive letter of the Hebrew alphabet. అంటే హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ యొక్క అక్షరాలను అనుసరించి ఆ యొక్క ప్రతి వచనం కూడా ఆరంభించబడుతుంది. See, in such a tense situation, praising the Lord itself is difficult, and taking that poetical, care, it is much more difficult. He has taken all the care to write that psalm. ఆయన ఉన్నటువంటి ఆ యొక్క భయాందోళన కలిగించేటువంటి పరిస్థితుల్లో ప్రభువుని స్తుతించి ఆరాధించడమే కష్టం. అంటే ఆయన ఆ యొక్క హీబ్రూలో ఉన్నటువంటి అక్షరాలను అనుసరించి ఎంతో క్రమముగా పద్య రూపంలో ఈ సంగతులన్నీ కూడా రాస్తా వచ్చాడు. Some of the young people, they have questioned. కొద్దిమంది యవనస్తులు ప్రశ్నిస్తా వచ్చినారు. And that is true, it is a genuine question. అది సరైనటువంటి ప్రశ్నే. Brother, he was with Achish, but the inscription says that he changed his behavior before Abimelech. ఆయన ఆకీషుని ఎదుట ఉన్నప్పుడు ఆయన Actually, he went to Achish, the king of Gath. ఆయన గాతు రాజు అయినటువంటి ఆకీషుని వద్దకు వెళ్ళాడు. Because to safeguard himself from King Saul. అంటే సౌలు నుండి తాను కాపాడుకోవడానికి వెళ్ళాడు. But now the inscription of the psalm is writing. ఇప్పుడు ఈ కీర్తనలో ఉన్నటువంటి ఆ యొక్క వివరణ ఏం రాయబడతా వచ్చింది చూడండి పైన. శీర్షిక. And there what is written, when he changed his behavior before Abimelech,
who drove him away and he departed. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత అని రాయబడింది. He behaved like that before Achish, but it is written Abimelech. అక్కడ ఆయన ఆకీషును ఎదుట ఆ రీతిగా పిచ్చివాని వలె నటించినాడు, కానీ ఇక్కడ చూస్తే అబీమెలెకు ఎదుట అని రాయబడతా Is వచ్చింది. Achish and Abimelech are the same people? ఈ యొక్క ఆకీషు అబీమెలెకు ఇద్దరు కూడా ఒకటేనా? Many young people, because they read very carefully the word of God, they put forth this question. చాలా మంది యవనస్తులు ఎంతో వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతారు కనుక ఈ యొక్క ప్రశ్న వేస్తా వచ్చారు. And is Achish and Abimelech are both are the same people? ఈ యొక్క ఆకీషు అబీమెలెకు ఇద్దరు కూడా ఒకరేనా అని అడిగారు. Yes. అవును. Achish is the name of the king and Abimelech is the royal title to the Philistine kings. ఇక్కడ ఆకీష్ అనేటువంటిది ఆయన రాజు యొక్క పేరది. ఆ యొక్క రాజరికంలో ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి బిరుదు ఈ అబీమెలెక్ అనేటువంటి. For example, Pharaoh will be there as the king of Egypt. For all the pharaohs, it is a royal title. ఉదాహరణకు ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజులందరికీ కూడా ఫరో అనేటువంటి బిరుదు వారికి రాజరికంగా అది ఇవ్వబడతా ఉంది. And if you see the Romans, Caesar is the royal title. రోమా ఆ యొక్క సామ్రాజ్యంలో చూస్తే కైసరు అనేటువంటిది వారి రాజరికపు ఆ యొక్క బిరుదుగా ఇవ్వబడతా ఉంది. Actually, their name will be different. అసలుగా వారి యొక్క పేరు చూస్తే వేరే But this ఉంటుంది. is a royal title. ఇది రాజరికపు గూర్చినటువంటి ఒక బిరుదు. And if you see the Assyrian kings, Sennacherib is the royal title. అసరీల యొక్క సెనెరి అనేటువంటిది వారి యొక్క సెన్హరీబ్ అనేటువంటిది వారి యొక్క రాజరికపు ఆ యొక్క బిరుదుగా And ఉంటుంది. even the Medo-Persian kings, you know, Darius and Cyrus, they are the royal titles. తర్వాత నీడో పర్షియా రాజులైనటువంటి వారికి ఆ యొక్క Darius, Daryaveshu and Cyrus, Koreshu, they are the royal titles. దర్యావేషు తర్వాత కోరేషు వారికి రాజరికపు బిరుదుగా So ఇవ్వబడ్డాయి. that's why you will be reading Cyrus 1, Cyrus 2, Cyrus 3 like that. అందుకే సైరస్ మొదటివాడు రెండోవాడు ఆ రీతిగా చదువుతా ఉంటారు. So there is no ambiguity in the Bible. Achish and Abimelech are same. Many Abimelechs are there. The name of the king is Achish Abimelech, something like our surname. అంటే ఈ యొక్క రెండు పేర్లలో రెండు విషయాల్లో వ్యత్యాసం ఏం లేదు, కానీ ఈ యొక్క ఆకీషునకు అబీమెలెక్ అనేటువంటి ఒక బిరుదు అది ఇవ్వబడతా When వచ్చింది. we go to foreign countries, generally our surname will be there. ఉదాహరణకు మనం విదేశాలకు వెళ్తే మన యొక్క ఇంటి పేరు ఇవ్వబడుతుంది. Suppose your surname is something, and suppose your name is Daniel, and another is Emmanuel, and another is Achish, for let us say. ఉదాహరణకు నీ యొక్క పేరు డానియలే కావచ్చు, ఆకీషే కావచ్చు, లేక ఇంకా ఇమానుయేల్ ఏదో కావచ్చు. Brother's surname is Junju. నా పేరు మా ఇంటి పేరేమో జుంజు. Suppose Junju Akish is there, Junju Biola is there, then how they will pronounce? A Junju, B Junju, C Junju. What is this Junju? Isn't it? అవునా? So, in a similar way, Akish is a title. Sorry, Abimelech is a title. అదే విధంగా ఈ యొక్క అబీమెలెక్ అనేటువంటిది అది బిరుదుగా So ఇవ్వబడినటువంటి. don't get confused. ఈ యొక్క రెండు విషయాల్లో కలవరపడకూడదు. Achish is his name and Abimelech is the royal title. So what is written there is 100% correct. ఆకీష్ అనేటువంటిది ఆయన యొక్క పేరు, ఈ యొక్క అబీమెలెక్ అనేటువంటిది ఆయనకి ఇవ్వబడినటువంటి బిరుదు. ఇక్కడ రాయబడినటువంటి మాట 100% సరి అయినటువంటిది. Not only that, one more clarification before I enter into the message. ఈ యొక్క వర్తమానంలోనికి వెళ్ళటానికి మునుపుగా ఇంకొక సంగతి. And those of you who are following the King James Version or English Bibles, ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వెర్షన్ వాడుతా ఉన్నవారు, and this Lord in 3 different ways it is written. Lord, Prabhu. ప్రభు అనేటువంటి మాట 3 వేరు విధానాల్లో రాయబడతా In వచ్చింది. some of the places they wrote LORD, all 4 letters in capitals. కొన్ని వెర్షన్స్ లో చూస్తే In some places. కొన్ని స్థలాల్లో LORD అనేటువంటి ఆ యొక్క పదమును అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లో In రాశారు. Psalm 34 we can see 16 times David writes Lord, all the 4 letters in capitals. కీర్తన 34 కీర్తనలు చూస్తే దాదాపు 16 సార్లు ఈ యొక్క ప్రభు అనేటువంటి మాట ఇంగ్లీష్ లో LORD అనేటువంటిది క్యాపిటల్ లెటర్స్ లో రాశారు. And in some of the places కొన్ని స్థలాల్లో only L is capital and ORD is small. ఎల్ అనేటువంటిది అది క్యాపిటల్ లెటర్ లో ఉంది, ORD అనేటువంటిది స్మాల్ లెటర్స్ లో That is ఉంది. the second way of representing the Lord in the Bible. అంటే బైబిల్లో దేవుని కనుబర్చేటువంటి రెండో విధానం అది. In some of the places all the 4 letters are small letters, LORD, Lord. కొన్ని స్థలాల్లో చూస్తే LORD అనేటువంటిది అన్ని కూడా చిన్న అక్షరాల్లో You and I రాయబడ్డాయి. have to understand. You see, not fancifully they have written like that. అంటే ఏదో అలవాటుగా రాస్తా రావలేదు కానీ. See, when it is written as Lord, all 4 capitals, it is addressing the Lord Jehovah. అంటే LORD అనేటువంటిది 4 కూడా
పెద్ద అక్షరాల్లో రాయబడినప్పుడు అది యెహోవా దేవునికి I'll tell a సూచనగా ఉంది. small example. ఓ చిన్న ఉదాహరణ If చెప్తాను. you see in the very first book of the Bible, Genesis, ఆది కాండంలోనే మొదటి పుస్తకంలో మనం గమనిస్తే suppose if you read 18th chapter, 18వ అధ్యాయం మనం when the Lord visiting Abraham, దేవుడు అబ్రహాంని దర్శించడాన్ని in చూస్తే 18:1, the Lord is written all the 4 letters in capitals. అక్కడ ప్రభు అనేటువంటి మాట 4 కూడా పెద్ద అక్షరాలు అక్కడ రాయబడతా In వచ్చింది. 18:1. 18వ అధ్యాయం మొదటి వచనం, And in 18:3, 18వ అధ్యాయం 3వ వచనములో L is capital and ORD is small. ఎల్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ లో ఉంది, ఓఆర్డి అనేటువంటి చిన్న అక్షరాల్లో Because రాయబడింది. Abraham is speaking to the Lord. ఎందుకంటే అబ్రహాము దేవునితో మాట్లాడుతా ఉన్నాడు. And thirdly, మూడోది in the same chapter, ఇదే అధ్యాయంలో if you read verse 12, 12వ వచనం చదివితే Sarah is talking about Abraham as her Lord. All the 4 letters are small letters. ఇక్కడ శారా అబ్రహామును తన యొక్క యజమానుడు లేక ప్రభువుగా పిలుస్తా ఉంది. ఆ యొక్క లార్డ్ అనేటువంటి ఆ యొక్క పదం అన్ని కూడా చిన్న అక్షరాల్లో రాయబడింది. So 18:1 all are capitals. 18వ అధ్యాయం మొదటి వచనంలో అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లో రాయబడ్డాయి. 18:3 only L is capital. 18వ అధ్యాయం 3వ వచనంలో ఎల్ మాత్రమే క్యాపిటల్. And in the 12th verse, all the 4 letters are small letters. In a single chapter, we can see the difference. 12వ వచనంలో చూస్తే అన్ని కూడా చిన్న అక్షరాల్లో రాయబడతా వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసము తేడా మనకు అర్థం అవుతా What ఉంది. does it mean? దాని అర్థం ఏంటి? The Lord appeared unto Abraham means, yes, God the Father, God the Son. That's why 3 people it is written, God the Holy Spirit. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమాయను అంటే అక్కడ త్రియేకుడు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయినటువంటి ప్రభువారు, పరిశుద్ధాత్ముడు అక్కడ ప్రత్యక్షమైనారు. That's why Lord appeared. All the 4 capitals in first letter, but Abraham was talking to only L capital, that is with the Lord. అంటే అక్కడ చూస్తే దేవుడు ఆయన త్రియేకునిగా ప్రత్యక్షమైన కారణాన్ని బట్టి LORD అనేటువంటి 4 అక్షరాలు అక్కడ రాయబడతా వచ్చింది. తర్వాత అబ్రహాము దేవుణ్ణి సంబోధిస్తా ఉన్నప్పుడు LORD అని అంటారు. Because he cannot talk to the Father. ఎందుకంటే తండ్రితో ఆయన మాట్లాడలేడు. Because Son is the media between Father and you and me. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే తండ్రికి తర్వాత మనకు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. So in general, the commentators say when all the 4 capitals, all the letters are 4 letters are capitals, that speaks of Yahweh, that is the Lord Jehovah. అంటే సాధారణంగా వ్యాఖ్యానకర్తలు ఏమని చెప్తా ఉంటారంటే ఈ యొక్క LORD అనేటువంటి 4 అక్షరాలు కూడా క్యాపిటల్ లెటర్స్ లో రాయబడినప్పుడు అది యెహోవా దేవునికి సూచనగా ఉంది. Jehovah. యెహోవా The Father. అంటే తండ్రి అయినటువంటి దేవునికి. And only first letter is capital, it speaks of Lord Jesus Christ. అంటే మొదటి అక్షరం లార్డ్ లో మాత్రం మొదటి అక్షరం మాత్రమే ఎల్ అని ఉంటే అది యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉంది. And when all the 4 letters are small letters, they speaks of some you are my master, some human authority. All 4 small letters are there means that is spoken about a human being, not God. తర్వాత ఈ యొక్క LORD అనేటువంటి ఆ యొక్క పదము 4 కూడా చిన్న అక్షరాల్లో కనుక రాయబడినట్లయితే లోక సంబంధమైనటువంటి విధానంలో నా యొక్క యజమానుడు లేకపోతే నా ప్రభు అనేటువంటి చెప్పటము ఆ యొక్క సంగతి గుర్తుగా ఉంది. Yeah, the Holy Spirit has taken all the care in getting these things translated. ఈ యొక్క సంగతులన్నీ కూడా సరి అయిన విధానంలో తర్జుమా చేయబడటానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో జాగ్రత్త తీసుకుంటా వచ్చాడు. For example, yesterday in the combined youth meeting, I was sharing about the prophet Isaiah. నిన్నటి దినాన ఈ యొక్క కంబైన్డ్ యూత్ మీటింగ్ లో యెషయా ప్రవక్త గురించి చూస్తా వచ్చాం. And he saw the Lord. ఆయన ప్రభువుని చూశాడు. He saw the Lord in the temple in chapter 6. 6వ అధ్యాయము లో చూస్తే ఆయన ప్రభువును ఆలయంలో చూస్తా And వచ్చాడు. what is written there? అక్కడ ఏం In రాయబడుతుంది? Isaiah 6:1, that Lord is L is only capital, ORD is small. In other words, he has seen the pre-incarnated Lord Jesus Christ. అక్కడ చూస్తే 6వ అధ్యాయంలో గనుక మనం గమనిస్తే అక్కడ యేసయ్య ఆయన ప్రభువును ఆయన చూస్తా వచ్చినాడంటే అక్కడ లార్డ్ అనేటువంటి పదము ఆ యొక్క ఎల్ మాత్రమే క్యాపిటల్ గా ఉంటా వచ్చింది. యేసు ప్రభు వారు అవతారంగా ఉన్నటువంటి ఆయన చూస్తా వచ్చాడు. So Isaiah saw Lord Jesus Christ, అక్కడ యేసయ్య యేసు ప్రభు వారిని ఆయన చూశాడు. who is enthroned in Isaiah 6 chapter. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో సింహాసనాసీనుడైనటువంటి వారు ఎవరు? Lord Jesus Christ. యేసు ప్రభు వారే. How can we say that he is Lord Jesus Christ? ఆయన యేసు ప్రభు వారిని ఎలాగ చెప్పగలుగుతాం? John explained that in John 12:41. యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో యోహాను సంగతిని వివరిస్తా Yeah, ఉన్నాడు. brother will read 12:41 of John's gospel. యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో యెషయా ఆయన మహిమను చూచిన యెషయా ఆయన మహిమను చూచినప్పుడు, that is he is speaking about Isaiah chapter 6. ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దాని గురించి ఆయన మాట్లాడుతా ఉన్నాడు యెషయా. So he has seen
the glory of Lord Jesus Christ. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను యెషయా చూడగలిగినాడు. So we can understand when the single first letter L is capital, it is talked about Lord Jesus. ఈ యొక్క లార్డ్ అనేటువంటి పదములో ఆ యొక్క మొదటి అక్షరము కనుక క్యాపిటల్ లెటర్ లో ఉంటే అది యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఉంది. Of course, these things are not important for our worship now, but for our own clarification. ఇవి మనకు ఆరాధన కొరకు అంత ప్రాముఖ్యం కాదు కానీ మనకు తెలుసుకోవాల్సిన సంగతులు. Now let us go to verse 1. మొదటి వచనానికి వెళ్తాం. I will bless the Lord at all times, his praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. Verse 1 is very easy to read. ఈ యొక్క మొదటి వచనం ఎంత చదవటం ఎంత సులువైన And సంగతి. very easy to preach many messages on this first verse. ఈ మొదటి వచనం మీదే అనేకమైనటువంటి వర్తమానాలు చెప్పడం కూడా సులువే. But it is very difficult to practice because praising the Lord all the times, continually, it is an impossible task. అంటే ఇది బోధించడం అంత సులువైనటువంటి సంగతే కానీ ప్రతి క్షణము కూడా దేవుని ప్రతి పరిస్థితిలో కూడా ఆయనను స్తుతించడం ఎంతో కష్టకరమైనటువంటి సంగతి. How can we praise God at all times? అన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని ఎలా స్తుతించగలుగుతాం? See the words that are used all times and in the second line continually. అక్కడ చూస్తే నేను ఎల్లప్పుడూ అని మొదటి భాగంలో వాడుతా ఉన్నాడు, తర్వాత నిత్యము అనేటువంటి పదం In వాడుతున్నాడు. some of the situations in our lives, it is very difficult to praise the Lord, isn't it? మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం ఎంతో కష్టం. Sometimes when you are too sick, కొన్నిసార్లు అంటే అనారోగ్యం పాలనప్పుడు, sometimes when you become very weak, కొన్నిసార్లు బలహీనంగా అయినప్పుడు, sometimes without any fault of ours. Suppose if people, they are blaming you, కొన్ని సందర్భాల్లో ఎటువంటి మన యొక్క పొరపాటు కానీ లోపం కానీ లేనప్పుడు ఇతరులు మనం నిందించినప్పుడు, and sometimes when our name is scandalized, కొన్నిసార్లు మన యొక్క పేరును వారు ఎగతాళి చేసినప్పుడు, yeah, we will be in sorrow. కొన్నిసార్లు మనం దుఃఖంలో ఉంటాం. And sometimes we will be in sorrow of losing our dear ones. మన యొక్క ప్రియులైనటువంటి వారిని పోయినటువంటి ఆ యొక్క దుఃఖంలో కూడా ఉంటాం. Yeah, we are loving our children, but reason may be anything. All of a sudden, they are gone to their eternal destination. మనం మన పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటాం, అకస్మాత్తుగా వారు తమ యొక్క నిత్యమైనటువంటి గమ్యస్థానానికి వారు The వెళ్ళిపోతారు. circumstances will be very difficult. పరిస్థితులు చూస్తే చాలా కష్టంగా కనబడతాయి. Sometimes we watch people, they are so dear to us. Maybe our children, our parents, our relatives, we are loving them so much, but they are suffering from pain and agony. Is it easy to praise the Lord in such a situation? కొన్ని సందర్భాల్లో మనకెంతో ప్రియులైనటువంటి వారు బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, పిల్లలే కావచ్చు, వారు ఎంతో వ్యాధి గుండా ఎంతో కష్టం గుండా వారు వెళ్తా ఉన్నప్పుడు అట్టి పరిస్థితుల్లో దేవుని స్తుతించడము Then how అంత సామాన్యమైన can we సంగతి. praise God in such a situation? David is writing at all times and also continually. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుని ఎలాగ ఆరాధించగలుగుతాం? అయితే దావీదు ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించదను, నిత్యము స్తుతిస్తాను అంటున్నాడు. Remember, David is not writing casually this psalm. ఈ యొక్క దావీదు ఈ కీర్తనను ఏదో తేలికగా రాయడం లేదు. But actually, he was in such a situation and practically is writing this psalm. అసలుగా చూస్తే ఆయన అటువంటి పరిస్థితుల్లో ఉండి క్రియాశీలకంగా అభ్యాసంతో ఆయన రాస్తా ఉన్నాడు. As a matter of fact, when King Saul was hunting him, and Achish also has not given him any shelter, Achish drove him away, and finally he landed in Adullam, and there he is writing means trouble after trouble, difficulty after difficulty. At that time, instead of writing a lament, he is writing the praise of God. అక్కడ చూస్తే వాస్తవానికి యొక్క సౌలు ఆయనను తరుముతా ఉన్నాడు, ఆకీషు రాజు ఆయనకు ఆశ్రయం ఇవ్వకుండా ఆయనను వెళ్ళగొడతా వచ్చినాడు. చివరికి ఆయన చూస్తే ఒక అదుల్లాం గుహలో ఆయన ఉంటా వచ్చినాడు. ఆ యొక్క సమయంలో ఆయన చూస్తే విలాపాన్ని కూర్చున్నా, అంటే ఏడుపు కీర్తన రాయవలసింది కానీ నేను యెహోవాను స్తుతిస్తానని కీర్తన రాస్తా ఉన్నాడు. I want to tell one important thing here. ఇక్కడ నేను ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్తాను. A sinner's answer for the difficulty is curse God and die. ఒక పాపికి ఇవ్వబడినటువంటి సంగతి ఏంటంటే A ఉన్నటువంటి sinner's response to difficulty. అంటే When a sinner faces difficulty, what he will say? Curse God and die. ఒకసారి ఒక పాపి ఆయన ఏదైనా ఒక కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు వాడికి ఉన్నటువంటి స్పందన ఏంటంటే దేవుని శపించి చనిపోవాలనుకుంటాడు. But a Christian, if he faces difficulty, the response is bless God and praise him more. అయితే క్రైస్తవుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన చేయాల్సినటువంటి సంగతి ఏంటంటే దేవుని ఆయన స్తుతించి చేసే సంగతి దేవుని స్తుతించి ఆయన సన్నతించాలి. As a quotation we can take this. ఈ యొక్క సంగతిని ఒక మాటగా మనం A తీసుకోవచ్చు. sinner's response to difficulty is curse God and die. A Christian's response to difficulty is
bless God and praise Him more. ఒక పాపి ఆయనకున్నటువంటి కష్టాన్ని బట్టి స్పందించే విధానం ఏంటంటే దేవుని శపించి చనిపోవటము. ఒక క్రైస్తవుడు ఆయన స్పందించే విధానము దేవుని స్తుతించి గణపరచటం. And that praise also is not a secret one or a silent one. He is calling all the people, let us praise the Lord. He is calling a congregational worship in his difficulty. అయితే ఆయన ఉన్నటువంటి కష్టములో ఆయన చేసేటువంటి ఆ యొక్క స్తుతి ఆరాధన ఏదో రహస్యంగా తను ఏకంగా చేయటం లేదు, కానీ తనతో పాటు స్తుతించి ఆరాధించమని అనేకులను ఆయన పిలుస్తా ఉన్నాడు. So from the response you are showing for your difficulty, one can say, are you still continuing in your sinful condition or have you changed your life? అయితే నీవు కలిగినటువంటి ఆ యొక్క కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో అదే పాపములు నువ్వు కొనసాగుతా ఉన్నావా, లేకపోతే ఆ కష్టాన్ని బట్టి దేవుని స్తుతించి ఆరాధించేవాడుగా ఉన్నావా? If you are a true Christian, నువ్వు నిజమైన క్రైస్తవుని అయితే your response to the difficulty will be, you will be blessing the Lord, blessing Him more, blessing Him the most. నీవు కలిగినటువంటి ఆ యొక్క కష్టాన్ని బట్టి దేవుని స్తుతించి ఇంకా అధికంగా ఆయనను గణపరిచేవాడుగా ఉంటావు. That's why in the most difficult situation, either the people of Judah has not given shelter, even the people of Philistine land have not given shelter. Just in the cave of Adullam, he is telling, I will praise the Lord at all times. Continually his praise will be in my mouth. దావీదు తన యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని బట్టి చూస్తే యూదులు తనతో ఉన్నటువంటి వారు కూడా ఆయనకు ఆశ్రయం ఇవ్వలేదు, తర్వాత ఫిలిస్తీన్లు కూడా తనకు ఆశ్రయం ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఒక గుహలో ఉండి నేను ఎల్లప్పుడూ దేవుని సన్నుతించెదను, ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తానని దావీదు అంటున్నాడు. This morning hour, ఈ ఉదయకాల you may be సమయంలో in a difficulty. నువ్వు కష్టంలో ఉన్నావు, You are suffering. నువ్వు శ్రమ పడుతున్నావు, Your circumstances are different. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు Your వేరుగా ఉన్నాయి. difficulty is different and my difficulty is different. నీ కష్టం వేరు, నా కష్టం వేరు. But if you are a true child of God, నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే yes, you will praise the Lord continually. నువ్వు ఎడతెగకుండా దేవుని In స్తుతిస్తావు. verse 2, రెండవ వచనం, my soul shall make her boast in the Lord, the humble shall hear thereof and be glad. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దాని విని సంతోషించెదరు. Yes, he is telling that I am boasting about the Lord. నేను ప్రభువును గురించి అతిశయపడతా ఉన్నానని దావీదు అంటున్నాడు. As a matter of fact, David is speaking about his past humble life. అక్కడ దావీదు వాస్తవానికి తన యొక్క గత దీనమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Yes, if you see the life of David, always full of difficulties. దావీదు యొక్క జీవితం చూస్తే ఎల్లప్పుడూ కూడా అదెంతో కష్టాలతో నిండి ఉంది. In verse 2 we can see he is sharing his testimony. రెండవ వచనంలో ఆయన తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. That's why he is telling the humble will rejoice over it. అందుకొరకే అక్కడ రాయబడతా వచ్చింది, దీనులు దాన్ని చూచి సంతోషించెదరు. Many times we were sharing here. అనేక సార్లు ఇక్కడ నుండి పంచుకుంటా వచ్చాం. Right from his childhood, either his father Jesse or his brothers, other 7 brothers and also 2 sisters, none of them loved him except his mother. అక్కడ చూస్తే దావీదు యొక్క జీవితంలో తన తండ్రి కానీ, తన 7 మంది సహోదరులు కానీ, తన 2 సహోదరులు కానీ ఎవరు కూడా ఆయనను ప్రేమించలేదు, కానీ తన తల్లి మాత్రమే ఆయనను ప్రేమించింది. So he is the youngest son of the family. He was asked to look after the sheep in the most dangerous forest area where cruel animals are roaming. ఈ యొక్క దావీదు తన యొక్క ఇంటిలో చిన్నవాడైనప్పటికీ కూడా ఎంతో భయంకరమైన అపాయకరమైనటువంటి ఆ యొక్క అరణ్యంలో తన యొక్క మందను కాసుకోవడానికి దావీదుని పంపిస్తా వచ్చారు. When Samuel came to anoint the future king of Israel, all the other seven sons are there in the house except David. దావీదు ఈ యొక్క సమూయేలు చూస్తే ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు రాజునైన అభిషేకించడానికి వచ్చినప్పుడు చూస్తే 7 మంది సహోదరులందరూ కూడా ఇంటిలోనే ఉన్నారు, కానీ దావీదు అక్కడ లేడు. He suffered right from his childhood. తన చిన్నతనము నుండే దావీదు చూస్తే ఎంతగానో శ్రమ నొందుతా వచ్చారు. People in Bethlehem, they have not believed David. ఇక్కడ బెత్లెహేంలో ఉన్నటువంటి వారు కూడా దావీదును ఏమాత్రం కూడా నమ్మలేదు. In one of the books I have read, ఒక పుస్తకంలో ఇలా చదువుతా వచ్చాను, whenever a theft was there, a robbery was there in Bethlehem, first of all they used to call David, have you committed this robbery? బెత్లెహేంలో What a humiliation. ఏదైనా ఒక చిన్న దొంగతనం గనక ఏదైనా జరిగినట్లయితే వెంటనే వారు దావీదును పిలిచి నీవు ఈ సంగతి చేస్తా వచ్చినావని ఆయన అడిగి ఎంతగానో కించపరిచేవారు. Have you robbed these things? ఈ సంగతులు నీవే దొంగిలించినావా? What a humiliation. This man is there in the forest looking after the sheep and calling him from the forest and asking. ఈ యొక్క వ్యక్తి చూస్తే ఒక అరణ్యంలో అడవిలో ఒక మందలను కాసుకుంటా ఉన్నాడు, ఈ వ్యక్తిని పిలుచుకొని వచ్చి నీవే దొంగిలించినావని అడుగుతున్నాడు. With such a past, అటువంటి గతాన్ని కలిగి, and by God's grace one day God anointed him. అయితే దేవుని కృపను బట్టి ఒక దినాన ఆయన ప్రభు అభిషేకించినాడు. Though God anointed him, the difficulties are not changed. ఆయన దేవుడు అభిషేకించినప్పటికి కూడా కష్టాలు మారలేదు. Earlier only the people were his enemies, now the king went after him. ఇప్పుడు మునుపు చూస్తే ప్రజలే ఆయనకు విరోధంగా ఉంటా వచ్చినారు, కానీ ఇప్పుడు రాజు సైతం ఆయనకు Even విరోధంగా King Saul, though David protected
Saul and his army from Goliath. Yet King Saul was after David. All the time difficulties and difficulties. దావీదు చూస్తే సౌలును తర్వాత తన యొక్క సైన్యాన్ని గొలియాతు నుండి రక్షించినప్పటికి కూడా సౌలు ఎడతెగక దావీదును తరుముతూనే వచ్చాడు. Yeah, one stroke after another stroke. ఒక సంగతి తర్వాత ఇంకో సంగతి చేస్తా వచ్చినాడు. Even then what he is telling? అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు? I will bless the Lord at all times. అన్ని కాలముల యందు ఎల్లప్పుడు నేను యెహోవాను సన్నుతిస్తాను. There is no room for lamenting in the life of David in spite of such situations. అటువంటి పరిస్థితులను బట్టి దావీదు యొక్క జీవితంలో ఏమాత్రం కూడా ఏడవటం గాని విలపించటం గాని లేదు. He is a wonderful example to you and to me this morning. ఈ యొక్క ఉదయకాల సమయంలో దావీదు ఎంతో గొప్ప మాదిరి ఉదాహరణ. I am not telling that you are not going through difficulties. అంటే నువ్వు కష్టాల గుండా వెళ్ళటం లేదని నేను అనడం లేదు. Yes, you are going through tears. నువ్వు కన్నీళ్ళ గుండా వెళ్తున్నావు. But as a child of God, what should be your response? అయితే దేవుని బిడ్డగా నీ యొక్క స్పందన ఏంటి? Yes, I bless the Lord at all times. నేను అన్ని సమయాల్లో లేక ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. Even on the deathbed, the only person who can praise the Lord is a true Christian. ఈ యొక్క మరణ పడకలో కూడా దేవుని స్తుతించేటువంటి వారి నిజమైనటువంటి క్రైస్తవులు. నిజమైన క్రైస్తవుడే స్తుతిస్తాడు. నిజమైన క్రైస్తవుడే స్తుతిస్తాడు. So what is the results of praising the Lord at all times? అన్ని సమయాల్లో ఎల్లప్పుడు దేవుని స్తుతించే దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాలు ఏంటివి? Number 1, మొదటిది, it sanctifies our life. అది మన యొక్క జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. Because praise keeps us in touch with the throne of God. ఎందుకంటే ఈ యొక్క స్తుతి దేవుని యొక్క సింహాసనం యొక్క తాకిడిలో మనం ఉంచుతుంది. Yes, when you are in a hospital as a patient. ఉదాహరణకు ఒక ఆసుపత్రిలో పేషెంట్ గా గనక ఉంటే, If you start praising the Lord there, that praise will sanctify you. నువ్వు అదే స్థలంలో ఉండి దేవుని గనక స్తుతిస్తే ఆ యొక్క స్తుతి నేను పరిశుద్ధపరుస్తుంది. Maybe in your school, నీ యొక్క పాఠశాలలో or maybe in your office. లేకపోతే ఆఫీస్ లో Suppose if you are a soldier in the army, you can praise the Lord there also as a soldier. ఉదాహరణకు నీ యొక్క సైన్యంలో సైనికుడిగా గనక ఉంటే అదే స్థలంలో ఉండి దేవుని While స్తుతించాలి. you are traveling, నువ్వు so ప్రయాణిస్తున్నప్పుడు wherever you are, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా yes, the praise will sanctify you. ఈ యొక్క స్తుతి నిన్ను పరిశుద్ధపరిచేది. In all situations we have to praise. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన స్తుతించాలి. Yes, that see, in the case of Isaiah, same thing has happened in chapter 6. 6వ అధ్యాయంలో యెషయా విషయంలో కూడా అదే సంగతి జరుగుతా He వచ్చింది. went to the temple to pray and to worship the Lord. ప్రభువును ఆరాధించడానికి ప్రార్థించడానికి ఆయన ఆలయంలోనికి వెళ్ళాడు. And what has happened? అక్కడ ఏం జరిగింది? Ultimately he was cleansed by the Lord. ఆయన చివరికి దేవుని చేత పరిశుద్ధపరచబడిన వాడిగా ఉన్నాడు. As an unclean person he entered the temple, and when he started worshiping, and you see the coals, the seraphims brought and touched his lips. Now I am clean. అక్కడ ఆయన యొక్క అపవిత్రుడుగా ఆయన దేవుని ఆలయంలో ప్రవేశిస్తా వచ్చినాడు. కానీ దాని తర్వాత ఆ యొక్క శరాపు ఆ యొక్క బలిపీఠం ఉన్నటువంటి ఆ యొక్క నిప్పులను తీసుకుని వచ్చి ఆయన పెదవులను తాకిన కారణాన్ని బట్టి యెషయా పవిత్రపరచబడ్డాడు. So worship not only it glorifies God, it will sanctify us, because we will be in touch with the throne of God. ఈ యొక్క ఆరాధన దేవుని మయంపరచడమే కాకుండా అది మన యొక్క వ్యక్తిగత జీవితాలను అది పరిశుద్ధపరిచేదిగా ఉంది. ఎందుకంటే మనం ఆయన యొక్క సింహాసనం యొక్క తాకిడిలో మనం ఉంటాం. Even in praising, Lord Jesus Christ is our example. మనము ఆ యొక్క స్తుతించే విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరిగా ఉన్నాడు. Before going to the cross, we all know in Matthew 26 chapter, ఆ యొక్క శిలువ యొద్దకు వెళ్ళటానికి మునుపుగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే and in verse 30, 13వ వచనంలో Lord Jesus Christ sang a song, you know. అక్కడ యేసు ప్రభువారు ఒక కీర్తన పాడాడు. Some of the things they will be looking, awesome, and will be puzzled. కొన్ని సంగతులు మనకు కనబడినప్పుడు ఎంతో ఆశ్చర్యపోతుంటాం. 26:30, 26వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనం. Lord Jesus Christ was there. అక్కడ యేసు ప్రభువారు ఉన్నారు. And when they had sung a hymn, they went out into the Mount of Olives. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. What song they must have sung? ఏ పాట పాడించారు? We have to go to the Jewish culture. ఆ యొక్క యూదుల యొక్క సంస్కృతిలోనికి మనం వెళ్ళాలి. Because they were observing Passover by singing few songs of David. అంటే దావీదు యొక్క కొన్ని కీర్తనలు లేక పాటలు వారు పాడుకుంటూ ఈ యొక్క పస్కాను వారు ఆచరించేవారు. Yes, while observing the Passover, at the starting of the Passover, at the ending of the Passover, they were singing Psalm 113 to 118. వారు ఈ యొక్క పస్కాను ఆరంభించేటువంటి ఆ యొక్క సమయంలో ఆరంభంలోనూ తర్వాత ముగింపులో కూడా వారు కొన్ని కీర్తనలు పాడుతూ వచ్చేవారు. కీర్తన 113వ కీర్తన నుండి
118. 118 వరకు చదివేవారు. At the starting of the Passover, they were singing Psalm 113 and 114. కీర్తన 113, 114 ఈ యొక్క పస్కా పండుగ ఆచరించే ఆరంభంలో వారు పాడేవారు. And at the end of the Passover, 115, 116, 117, 118. These 4 Psalms they were singing. అయితే ఈ యొక్క పస్కా పండుగ ముగింపులో చూస్తే ఈ యొక్క 115, 116, 17, 18 కీర్తనలు వారు పాడేవారు. So at the starting 2 Psalms, during observance and ending, another 4 Psalms. అయితే మొదట తర్వాత చివర్లో మొదటనేమో 2 కీర్తనలు, చివర్లో ఇంకా మిగిలినటువంటి కీర్తనలు పాడేవారు. So that's why Bible pundits say Lord Jesus Christ and other people they sang Psalm 113 and 114. అందుకొరకే బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట ఏంటంటే ఇక్కడ యేసు ప్రభువారు తన యొక్క శిష్యులు 113వ కీర్తన 14వ కీర్తన వారు పాడారు. In the most difficult situation of his life, Lord Jesus Christ sang. తన యొక్క జీవితంలో ఎంతో కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు ఆయన కీర్తన పాడాడు. When Paul and Silas were beaten and in the Philippian prison, we all know blood was oozing out from their wounds, yet they were singing. పౌలు తర్వాత శీలాలు చూస్తే వారు ఎంతగానో కొట్టబడి వారి యొక్క గాయం నుండి రక్తం కారుతున్నప్పటికీ కూడా వారు కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తా The వచ్చారు. most painful situation of their life, they were singing songs. వారి యొక్క జీవితంలో ఎంతో కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వారు దేవుని కీర్తనలు పాడారు. So praise and worship sanctifies our personal life first of all. మొదట ఈ యొక్క స్తుతి ఆరాధన మన యొక్క వ్యక్తిగత జీవితాలన్నది పవిత్రపరిచేదిగా It ఉంది. is a very profitable thing to us. అది మనకెంతో లాభసాధకమైనటువంటి That's సంగతి. why we must exercise praise and worship all the time. మనం ఎల్లప్పుడూ కూడా ఈ స్తుతించటము ఆరాధించటము మనం అలవాటుగా మనం Because that చేసుకోవాలి. worship will keep us in touch with the throne of God, and unclean thing cannot touch the throne of God, we will be cleansed. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ కూడా పవిత్రపరచబడుతా ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఆయన యొక్క సింహాసనం యొద్దకు మనం వెళ్ళవచ్చు. And second benefit, రెండవ మేలు, don't think that 7 benefits I am telling, only 3 I will close. 3 మాత్రమే చెప్తాను, 7 అనుకోకండి. And the second thing is, రెండవ సంగతి, it unifies God's people. దేవుని యొక్క ప్రజలను అది ఐక్యపరుస్తుంది. One thing we all can do together is praising the Lord. మనం అందరం కలిసి చేయగలిగినటువంటి సంగతి ఏంటంటే దేవుని స్తుతించడం. When you hear a sermon, a Bible study sermon or some other message, ఏదో బైబిల్ పఠనమో కావచ్చు, లేకపోతే వేరే ఇతరమైన ఒక వాక్యాన్ని వినినట్లయితే, suppose 500-600 people are there. ఉదాహరణకు 500-600 మంది ఉన్నారని, All the 600 people, for example, if they hear the same message, అందరూ కూడా 600 మంది కూడా ఒకే వర్తమానాన్ని వారు వింటే then what will happen? ఏం జరుగుతుంది? Each one will react or respond in different ways. ప్రతి ఒక్కరు కూడా వేరు వేరు విధానాల్లో వారు స్పందించేవారుగా ఉంటారు. Based on their experience, based on their understanding, they will be responding to the message. వారి యొక్క అనుభవాన్ని బట్టి వారు పొందినటువంటి వాక్యాన్ని బట్టి వారు స్పందించేవారుగా ఉంటారు. Their opinions will differ. వారి యొక్క అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. After hearing the message, వర్తమానం విన్న తర్వాత one brother may say, yes, it is a very good message. ఓ సహోదరుడు చెప్పొచ్చు ఏంటంటే అది ఎంతో మంచి వర్తమానం And అండి another అంటారు. brother may say, ఏం గుడ్ మెసేజ్ ఆడు నా గురించి చెప్పాడు. ఏం మంచి వర్తమానం అంటే నా గురించి చెప్తా వచ్చాను. So our opinions will differ after hearing a message. ఒక వర్తమానం విన్న తర్వాత మన యొక్క అభిప్రాయాలు And మారిపోతాయి. some people will say it is a very deep message, and some people will say I could not understand anything because he is in a shallow level. కొద్దిమంది ఏమో చాలా లోతైనటువంటి వర్తమానం అండి అంటారు, కొద్దిమంది ఏమో ఇంకా ఆరంభంలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఏమర్థమైందండి అని అంటారు. Some people will misunderstand the messengers also. కొద్దిమంది వర్తమానికులు చెప్పేటువంటి మాటలు కూడా తప్పుగా అర్థం But when చేసుకుంటారు. it come to praise and worship, అయితే స్తుతించి ఆరాధించే విషయంలో we all can agree with the hymn book. There is no doubt all will be singing, isn't it? మనము ఈ యొక్క కీర్తన పుస్తకంతో మనం ఖచ్చితంగా దాంతో ఏకమైపోతాం. ఎందుకంటే మనం అందరం కూడా అలా చేస్తూ ఉంటాం. Yes, we can sing with one accord. మనమందరము ఏక మనసుతో ఏకముగా ఆయన ఆరాధిస్తాం. When I was thinking, నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు different country people, different tongues and different nationalities, all those people will be there in heaven. వేరు వేరు దేశాల నుండి వేరు వేరు ప్రజలు, వేరు వేరు గుంపుల వారు, వేరు వేరు జాతుల వారు అక్కడ కనబడినప్పుడు పరలోకంలో, Suppose if a message is given, each country fellow will understand in a different way. That's why God has removed all the messages, only singing. అయితే ఒక వర్తమానం ఇవ్వబడ్డప్పుడు వేరు వేరు భాషలు కలిగినటువంటి కారణాన్ని బట్టి ఆ వర్తమానాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోవచ్చు, కానీ అవన్నీ తీసివేసి ప్రభు ఒకే ఒకటి పెట్టినాడు, ఏంటంటే కీర్తనలు పాడటం. Suppose if somebody says you are black, all the Africans will be very angry. If you are white, say something like that. ఎవరైనా
ఇక నువ్వు నల్లగా ఉన్నావంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి వారందరూ కూడా బాధపడతారు. And you see, in a song it is not like that, నల్లని తెల్లని వారని లేదు. కీర్తనలో అలాగ లేదు, కానీ నల్లని తెల్లని వారనేటువంటిది లేదు. That's why in heaven only singing, only worshipping, no parties. అయితే పరలోక రాజ్యంలో కేవలము కీర్తనలు పాడటము, ఆయనను ఆరాధించడం మాత్రమే ఉంది, కానీ వేరు వేరు గుంపులు అనేటువంటిది ఏమి లేదు. Suppose if the messages are there, people will complain all the time, God is giving chance to Americans only, not to Indians. ఉదాహరణకు ఒకవేళ అక్కడ కనుక వర్తమానాలు చెప్పేది ఉంటే, దేవుడు ఎల్లప్పుడూ కూడా అమెరికాలో ఉన్నటువంటి వారికి మాత్రమే అవకాశాలు ఇస్తా ఉన్నాడని వేరే వాళ్ళు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. So it unifies God's people worship. Everybody will be telling amen to that. అక్కడ దేవునికి ప్రజలందరినీ కూడా ఆయన ఏక మనసులోనికి లేక ఐక్యతలోనికి తీసుకొని వస్తాడు. Individually you will be sanctified, corporately we will be unified. వ్యక్తిగతముగా నువ్వు పరిశుద్ధపరచబడతావు, అంటే ఒక సామూహికంగా ఒక గుంపుగా మనం దేవుని ఏక మనసుతో ఆరాధించే వారంగా ఉంటాం. And thirdly and finally, మూడోదిగా చివరిగా, it will magnify the Lord. అది దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉంది. Verse 3 says, మూడో వచనం చెప్తాం, Oh, magnify the Lord with me and let us exalt his name together. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయాలి. Since praise and worship magnifies the Lord, we must involve in that praise and worship all the time. ఈ యొక్క స్తుతి తర్వాత ఈ యొక్క ఆరాధన అది దేవుని ఘనపరిచేదిగా ఉన్నది కారణాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఈ స్తుతించి ఆరాధించే విషయంలో లీనమై ఉండాలి. Anybody can praise and worship the Lord when things are going well. జీవితంలో సంగతులన్నీ కూడా చక్కగా వెళ్తా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించి ఆరాధించగలుగుతారు. But it is during the furnace experiences, అని కొన్నిసార్లు యొక్క అగ్నిగుండా వెళ్ళినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ at కూడా that time when you really praise the Lord, that will really magnify the Lord. అటువంటి పరిస్థితుల్లో నువ్వు నిజముగా గనక దేవుని ఆరాధించినట్లయితే ఆ సంగతి దేవుని ఘనపరిచేదిగా When ఉంటుంది. you get a seat in the college which you are dreaming about, you can easily worship the Lord. ఉదాహరణకి నువ్వు కలగంటా ఉన్నటువంటి ఒక కాలేజ్లో నీకు గనక సీటు వస్తే దాని విషయమే నువ్వు ప్రభుని ఆరాధిస్తావు. When you get a high ranking job, okay, you will be praising the Lord. నువ్వు మంచి ఉద్యోగం గనక, అంటే చాలా పెద్ద ఉద్యోగం కనుక నీకు వస్తే దాన్ని బట్టి నువ్వు స్తుతిస్తావు. And if you are blessed with a nice life partner, sometimes they are knives only. Yeah. ఉదాహరణకు దేవుడు కనుక మంచి భాగస్వామిని కనుక ఇస్తే So then you will be praising the Lord. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తావు. But in such situations it is very easy to praise the Lord. అటువంటి పరిస్థితుల్లో దేవుని స్తుతించడము ఆరాధించడం సులువైన సంగతి. But somebody says you are suffering from COVID or you are suffering from a terminal disease, you are going to die. At that time also, during that furnace experience, if you praise the Lord, that will magnify the Lord. ఉదాహరణకు నీవు గనుక ఈ యొక్క కోవిడ్ పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గనుక నువ్వు ప్రభువుని ఆరాధించినట్లయితే ఆ సంగతి దేవుని ఘనపరిచేదిగా ఉంటుంది. When you lost your job, నువ్వు ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు, when Satan is sifting you, if you are praising the Lord, నువ్వు దేవుని స్తుతిస్తా ఉన్నప్పుడు సాతాను నీ when మీద Satan is sifting you, if you praise the Lord, నువ్వు గనుక దేవుని ఆరాధిస్తే సాతానుడు నీ మీద, సాతానుడు నిన్ను జల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆరాధిస్తే అది దేవుడికి మహిమ తెస్తుంది. సాతానుడు నిన్ను జల్లిస్తా ఉన్నప్పుడు దేవుని కనుక నువ్వు స్తుతిస్తే అది దేవుని It is ఘనపరిచేది. very difficult to praise in such situations. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం అంత సులువైన సంగతి కాదు. Job blessed the Lord when he lost everything. Job 121. యోబు గ్రంథము 1:21 రాయబడింది, యోబు తన సమస్తాన్ని కోల్పోయినప్పుడు దేవుని ఆయన ఆరాధిస్తా వచ్చాడు. Many of us, మనలో చాలా మంది, you know, and I know, many of us knows, many of us are going through troubled situations. నీకు తెలుసు, నాకు తెలుసు, తర్వాత సంగతులు చూస్తే అనేకులు ఎంతో కష్టాలు గుండా వెళ్తున్నారు. To magnify the Lord, this is the best situation to worship the Lord. దేవుని ఘనపరచడానికి, దేవుని ఆరాధించడానికి ఇదే శ్రేష్టమైనటువంటి Probably పరిస్థితి. God must have brought you to that situation to test you whether you worship him or not. నువ్వు తను ఆరాధిస్తావో లేదో అని తెలుసుకోవటానికి ప్రభు అటువంటి పరిస్థితి నీ జీవితంలో పరీక్షగా ఉంచినాడేమో. Yes, it will sanctify an individual అది వ్యక్తిగతముగా నిన్ను పరిశుద్ధపరిచేది, and it unifies as a church, సంఘముగా అది మనల్ని ఐక్యపరిచేది, and it will magnify the head, the Lord Jesus Christ. శిరసైనటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని అది ఘనపరిచేదిగా ఉంది. Yes, let us worship the Lord, let us praise the Lord, thank the Lord all the times continually. మనం ఎడతేయకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించి ఆరాధించి ఆయన కృతజ్ఞత This చెల్లించేవారుగా morning ఉండాలి. hour we know what the Lord has done for us. ప్రభు మన జీవితాల్లో ఏం చేస్తా వచ్చాడో మనకు తెలుసు. Though you are in a difficult situation, నువ్వు కష్టంలో
స్థితిలో ఉన్నప్పటికీ కూడా Yes, raise your voice. నీ యొక్క స్వరం ఎత్తి, Lord, I thank you, like David at Adullam. ప్రభువా అదుల్లాంలో ఉన్నటువంటి దావీదు వలె నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. One side, okay, this Saul is there. ఒకవైపేమో సౌలు ఉన్నాడు, And the other side, Achish is not giving me shelter. ఒకవైపు చూస్తే ఒక ఆకీషు ఆయన ఆశ్రయం ఇవ్వడం. Being an anointed king, I am running from pillar to post, from one cave to other, yet I praise the Lord. అభిషేకించబడినటువంటి రాజు అయినప్పటికీ కూడా ఈ కొన నుండి ఆ కొన వరకు పరిగెడతా ఉంది, ఆ యొక్క గుహలో నేను ఉంటా వచ్చినాడు, అయినప్పటికీ కూడా నేను నిన్ను స్తుతిస్తానని దావీదు అంటున్నాడు. The Lord has done more than what he has done to David, to you and to me. దేవుడు దావీదుకు చేసిన దానికంటే కూడా అధికంగా మన జీవితాలు ఆయన చేస్తాడు. He died for us. ఆయన మన కొరకు He మరణించాడు, saved us. ఆయన మనల్ని రక్షించినాడు. Oh, brothers and sisters, ప్రియమైన సోదరుడు సోదరి, let us worship the Lord. మన ప్రభువుని ఆరాధిస్తాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.